హలో ఆల్, మీలో ఎంతమందికి పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈరోజు నేను పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ చేస్తున్నాను. దీనికోసం 2 కట్టల గోంగూరని బాగా కడిగి కుక్కర్లో పెట్టుకోవాలి. దానిలో ఉప్పు, కారము, పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఇలా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసి ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ వేసి అది కూడా ఆనియన్స్లో బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ని అండ్ కొంచెం దానికి సరిపడా కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఉడకడానికి 1 గ్లాస్ నీళ్ళు అయితే పోసాను నేను. ఇవి కేజీన్నర వరకు ఉంటాయన్నమాట రొయ్యలు. సో నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి. ఇవి ఉడుకుతున్నప్పుడే మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 to 10 minutes మంచిగా ఉడికించుకోవాలి. లాస్ట్లో ఈ పోపు పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ తీసుకొని దానిలో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి ఈ పోపు మొత్తాన్ని మనం కర్రీలో వేసేసుకోవాలి. ఇలా ఒక 5 to 10 minutes మంచిగా ఉంచుకున్న తర్వాత మన పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పట్లాగే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.